నమస్తే. ప్రముఖ సింగర్ మంగ్లీ తమ్ముడైనటువంటి శివ, అలాగే శివకు దోస్తు మంగ్లీకి మరో కుటుంబ సభ్యుడని చెప్పేసి అంటా ఉన్నారు. సో దగ్గరి బంధుత్వం ఉన్నటువంటి మధు అన్నటువంటి వ్యక్తి. సో వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రాడ్ చేసిండ్రు. 150 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఫ్రాడ్. సో మొత్తానికి అధిక వడ్డీల ఆశ చూపి దీంట్లో పెట్టుబడులు పెడుతున్నాం, దాంట్లో పెట్టుబడులు పెడతా ఉన్నాం, పెట్టుబడులు పెట్టినట్టయితుంటే అధిక మొత్తంలో లాభాలు వస్తాయి అని చెప్పి 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి మధు అన్నటువంటి వ్యక్తి, ఇక్కడ కనబడతా ఉన్నాడు మధు అన్నటువంటి వ్యక్తి. ఈ మధు అన్నటువంటి వ్యక్తితో పాటు మంగ్లీ సోదరుడు అయినటువంటి శివ. సో వీళ్ళిద్దరితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరంటే దీంట్లో శైలజ చౌహాన్, భరత్ చౌహాన్ అన్నటువంటి ఇద్దరు కూడా. వీళ్ళిద్దరూ వీళ్ళు మంగ్లీ వల్ల దగ్గరి బంధువు, మంగ్లీ సోదరుడు ఉన్నట్టుగా చాలా రకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. సో ఆ వార్తల్లో నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నిటినీ బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన కూడా ఉన్నది. అమాయకమైనటువంటి ప్రజల దగ్గర నుంచి, అమాయకమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అత్యాశ అంటే అధిక వడ్డీల ఆశ చూపేసి వాళ్ళందరి దగ్గర నుంచి ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి బాధితులు కూడా కనబడుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి 150 కోట్ల రూపాయలు వసూలు చేసి వీళ్ళు ఏమని చెప్పిలాయట అంటే, మిర్యాలగూడలో హాస్పిటల్ పెడుతున్నాం, అలాగే పబ్బు కూడా కట్టబోతున్నాం, ఓ స్కూల్ను కూడా ప్రైవేట్ స్కూళ్ళని లీజుకు తీసుకొని నడుపుతున్నాం, దాంట్లో వచ్చేటువంటి అత్యధిక లాభాలు ఉంటాయి కాబట్టి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మధును నమ్మో లేకపోయినట్లయితే మంగ్లీ సోదరుడు అయినటువంటి శివను నమ్మో వీళ్ళు పెట్టుబడులు పెట్టలే. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి మంగ్లీ ఉంది అని చెప్పేసి, సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో సింగర్ మంగ్లీ ఉంది అని చెప్పేసి వీళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా బోల్తో కొట్టేసిన తర్వాత సో మొత్తానికి ఈ వచ్చినటువంటి పైసలన్నింటినీ కూడా మంగ్లీకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో కోకాపేటలో ఉన్నటువంటి మంగ్లీకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లో ఈ పైసలన్నీ కూడా పంచుకున్నారు. అడ్వకేటు సుబ్బు అనేటువంటి హైకోర్టు అడ్వకేట్ వీటన్నిటి కూడా బయట పెట్టిండు. కొంతమంది బాధితులంతా కూడా హైకోర్టు అడ్వకేట్ను కలిసి హైకోర్టు అడ్వకేట్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. గతంలో కొన్ని కేసులు అయినాయి. వీళ్ళంతా కూడా గద్వాలతో పాటు కర్నూలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతంలో ఉన్నటువంటి దరిదాపుగా 100 నుంచి 150 మంది దగ్గర నుంచి అందిన కాడికి దోచుకున్నారనేది కొన్ని ఆరోపణలు. 5 లక్షలు అయితే 5 లక్షలు, 10 లక్షలు అయితే 10 లక్షలు, కోటి 4-5 కోట్లు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు, వీళ్ళని నమ్మి పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా. సో నిన్నటి వరకు ఒక రకంగా ఉండేది కేసు అంతా కూడా. సో మొత్తానికి ఫేక్ కంపెనీలు సృష్టించి 10 నుంచి 15% వడ్డీలని ఆశ చూపి 150 కోట్ల రూపాయలను వసూలు చేసిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి మధు అన్నటువంటి వ్యక్తికి, మధుతో పాటు మంగ్లీ సోదరుడు అయినటువంటి శివకి ఈ బాధితులంతా కూడా, నేను ఇంకా కొన్ని ఫోటోలు కూడా చూపెడతా, మంగ్లీకి సంబంధించినటువంటి చాటింగ్ కూడా వాళ్ళు చూపెడుతున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో మంగ్లీ అండ్ మంగ్లీకి సంబంధించినటువంటి సోదరుడు ఇద్దరు కూడా ఈ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ గురించి చర్చించుకున్నటువంటి చాటింగ్ కూడా చూపెడతా ఉన్నారు. ఆమెమో నాకేం సంబంధం లేదైతే అంటా ఉన్నది. ఆమె కూడా కాసేపటి క్రితం ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఫేక్ కంపెనీలతోటి ఫ్రాడ్ చేసిన 150 కోట్లు అని చెప్పేసి నా పేరు వాడుతూ ఉన్నారో దీంట్లో వాస్తవం లేదు, నమ్మొద్దు అని చెప్పేసి ఆమె కూడా రాయడం జరిగింది. మరి ఇంకా దొంగలెవరు? ఈ మధు అన్నటువంటి వ్యక్తి పైసలు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి, ఒకవేళ ఈయన దొంగే కాదు, లేకపోతే వీళ్ళందరినీ కూడా మోసం చేయలేదు అంటే ఈయన అసలు తప్పుకోవాలి, కానీ మీ పైసలు కూడా నేను ఇస్తాను, ఒక 2 నెలలు 3 నెలలు ఆగమని చెప్పేసి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బతిలాడుకుంటా ఉన్నాడు ఈ మధు అన్నటువంటి వ్యక్తి. చూపెడతా, అవి కూడా పిక్చర్స్ అన్ని కూడా చూపెడతా. వీళ్ళందరూ కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు, అలాగే బ్యాంకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ పేమెంట్ కూడా చేసినటువంటి స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. ఎంత దొంగలు తయారైపోయారు చూడాలి. అమాయకమైనటువంటి ప్రజలు. సరే, ఎవరికైనా కానీ ఒక రూపాయి కలిసి వస్తుందంటే ఎవరైనా కానీ ఆశపడతారు, తప్పేం లేదు. కానీ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టి విలాసవంతమైనటువంటి జీవితాలు, BMW తిరగాలి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి, బయట ఫారెన్ టూర్లకు పోయి రావాలి, పేదగా ఎంజాయ్ చేయాలి. అంతకొట్టేట ఈ మదానటోడు కనీసం 10వ తరగతి కూడా ఫెయిల్ అయిపోయిందట. ఎవరు? రామావత్ మధు 10వ తరగతి ఫెయిల్ అయిపోయాడు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఇక మొత్తానికి మరి మంగ్లీ పేరు బదనం చేయాలనుకున్నారా, లేకపోతే మంగ్లీ మమ్మల్ని కాపాడుతుంది అనుకున్నారా, ఏందో మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే ఆమె పేరు అయితే బదనం అయిపోయింది. ఒకసారి నేను ఈ వీడియోను కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి వినండి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనేది కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయరు.
ఏదైనా కొంచెం షూరిటీ లాగా లేదా కొద్దిగా అమౌంట్ ఇచ్చేస్తే ఇప్పుడు ఒక్క నెలకి షూరిటీ అమౌంట్ ఇచ్చేది. అమౌంట్ ఇచ్చాలంటే ఇంట్లో రేపు ఈ రోజు వచ్చేది రేపు వచ్చేది కదా. అంటే సరే ఇప్పుడు అమౌంట్ ఇస్తాంటున్నావు ఇంకో కాదు, 3 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, 2 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, ఎక్కడి నుంచి ఇస్తావు, ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్ అప్పుడు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా 30 కోట్లు ఇస్తున్నాను, అప్పులు ఉన్నాయి కదా, 30 కోట్లు 6 months ఇస్తాను. ఈ కేసులు 6 అని ఆడ 30 కోట్లు ఉన్నాయి, ఈయన 10 కోట్లు 11 కోట్లు ఉన్నాయి కదా. ఈయన అదే సార్ 30 కోట్లు కేసు సంబంధం లేదు. ఇగో అక్కడే 30 కోట్లు ఉన్నాయి, ఇక్కడే 10-12 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా 12 కోట్ల రూపాయలకు సంబంధించిన బాధితులు వీళ్ళంతా కూడా. అక్కడనే 30 కోట్లు ఉన్నాయి, ఇంకా ఇక్కడ 12 కోట్లు ఉన్నాయి. నువ్వు ఆస్తు అమ్మినా కానీ ఇవి మాకు తేరే కదా అని చెప్పేసి వాళ్ళు బాధితులు అంటా ఉన్నారు. ఏం వాదిస్తా ఉన్నాడో చూడొచ్చు. ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా. క్యాష్ ఫ్లో ఇస్తానని 6 months 8 months అని చెప్పింది. అది ఒక్కటే. ఎట్లా ఇస్తుంది నాకు ఇస్తుంది, నాకు వస్తుంది, నేను చేయగలను. అట్లా ఇస్తే కూడా నేను టైం పట్టుద్ది. టైం పరంగా అక్కడ సీజ్ అయినవన్నీ బయటకు వస్తే అవి ఏదో ఒక ప్రాపర్టీ అమ్మి ఇస్తాను అంటుంది. ఇప్పుడు నీకు ఇందాక అది చెప్పలేదు మేడం, కేసు సంబంధం లేకుండా ఇస్తాను. ఇందాక కూడా అదే అన్నాను, కేసు అంటే ప్రాపర్టీ అది ఎప్పుడు కోర్టు కంప్లీట్ కేసు పెట్టంటే ఆల్రెడీ ఇక్కడ రాపిస్తా, మీరు కూడా నాకు నా బాధ్యతలే కదా, ఇప్పుడు యాడ్ చేపిస్తా, టెన్షన్ ఎందుకు పడుతున్నారు అట్లా అంటున్నారు. అంతవరకు టైం ఆల్రెడీ వాళ్ళంటే అప్పటి నుంచి తీసుకున్నారు. మేము స్టార్టింగ్ మేము మా బాధ ఏంటంటే మేము 6 నెలలు 1 year తీసుకోలేదు, పెట్టిన తర్వాత నెల వెళ్ళిపోయింది. అట్లా తీసుకుంటే నువ్వు ఏమంటున్నావు అంటే అప్పుడు నుంచి ఇచ్చినంట, మేమేం పెట్టినాం అప్పుడు నుంచి లిస్ట్ ఓపెన్ చేయండి ఏమంటున్నా ఎంత కూడా వాళ్ళని విడ్రా చేపిద్దాం అనుకుంటున్నాం. అంటే ప్రాపర్టీ కేసు స్పాష్ పెట్టుకున్నాం అవుతుంది. సరే 42 members రాపిస్తుంది కదా, వాళ్ళందరూ ఒప్పుకున్నారు, రికమెండ్ చేసుకున్నారు, నాకు సంబంధం లేదు, మొత్తం సంబంధం లేదు అని చెప్పి. ఎంత బుకాయిస్తున్నాడు, ఎంత దౌర్జన్యం చేసి, ఎంత ఫ్రాడ్ చేసి, ఇప్పుడు మళ్ళీ మీ పైసలు మీకు ఇస్తాం, కేసులు అంతా కూడా విత్డ్రా చేసుకోర్రి అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తం అంతా కూడా డబ్బులు వీళ్ళంతా కూడా లెక్క పెట్టుకొని వీళ్ళ తాతలు సంపాదించినట్టుగా మొత్తం అంతా కూడా పైసలన్నీ కూడా ఇంట్లో లెక్క పెట్టుకున్నటువంటి వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. అడ్వకేట్ అన్ని కూడా బయట పెట్టిండు, ఎవరెవరు దీంట్లో మోసపోయిన్లు, ఎంతమంది మోసపోయిన్లు అనేది. గతంలో ఈ మదానటోడు జైలుకు కూడా పోయిందట. కొన్ని రోజుల పాటు ఇదే సంబంధించినటువంటి కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకు పోయి మళ్ళీ దాని తర్వాత కాంప్రమైజ్ అయిపోయి పైసలు బయటకు వచ్చిన తర్వాత ఇస్తారన్న తర్వాత బయటకు వచ్చిండు. మళ్ళీ బయటకు వచ్చినాక కూడా మొత్తం మాట మార్చేటువంటి ఒక వ్యవహారం చేస్తున్నాడు అనేది ఇక్కడ అడ్వకేట్ చెప్తున్నటువంటి అంశం. సో ఒకసారి ఇంకా మిగతాయి కూడా నేను చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా ఇగో వీళ్ళంతా కూడా ఇంట్లో ప్రామిసర్ ఇగో ఇవన్నీ కూడా రాత్రిపూట అంతా సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా. ఆ పాపం వాళ్ళు కట్టినటువంటి ఒక ప్రామిసర్ నోట్లు కనబడుతున్నాయి, వాళ్ళకి ఏదో రాసి ఇస్తా ఉన్నాడు రాత్రిపూట ఎంత. మధు, డాక్టర్ సంతోష్ ఇప్పుడు జూనా ఇదంతా కూడా నడుస్తున్నది. మరి ఇప్పుడు ఇట్లాంటి పోలీసు వాళ్ళు పట్టుకోవాలి కదా. ఒకవేళ కనుక మంగ్లీకి సంబంధం లేదంటే మంగ్లీకి క్లీన్ చిట్ ఇవ్వండి, ఆమెకు సంబంధం లేదంటే. ఒకవేళ ఆమె ప్రమేయం ఉన్నట్టయితే మీ సంబంధించినటువంటి చర్యలు తీసుకోండి. ఇది నేను చెప్పట్లేదు, మంగ్లీ చెప్తా ఉన్నది. సో ఇదంతా కూడా వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. మంగ్లీ రాసినటువంటి నేను లెటర్ను కూడా ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేశారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. మరి ఖండిస్తున్న బాగానే ఉన్నది, మరి దాంట్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మీ తమ్ముడి పేరే వస్తూ ఉన్నది. అంటే మీకు ఏం సంబంధం లేకుండా 150 కోట్లు కొట్టేస్తున్నా. సరే అది పోలీసులు తేల్చేయాలి, అది వేరే విషయం అనుకోండి. నాకు ఆ వ్యక్తులకు వాళ్ళకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను నా తమ్ముడిని రోజు చాలామంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే కానీ వాళ్ళ పర్సనల్ వ్యాపారాల గురించి నాకు నా కుటుంబ సభ్యులకు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళ తమ్ముడు ఏమి చూసుకుంటాడట, ఈమెకు సంబంధించిన ఈవెంట్లు, ఈమెకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డేట్స్ మాత్రం చూసుకుంటాడు, కానీ వాడు ఏం వ్యాపారాలు చేస్తారో నాకు సంబంధం లేదనేది ఆమె చెప్తా ఉన్నది. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరును వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం. కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నటువంటి కరెన్సీకి సంబంధించిన వీడియోలకు మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు. అంటే డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దు అంటే ఏంటిది? డబ్బులు వసూలు చేసి ఆల్రెడీ నమ్మొద్దేంది? ఆల్రెడీ వసూలు చేసిన మీ పేరు చెప్తేనే వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. మీకు సంబంధించిన చాటింగ్ అని
మీ తమ్ముడు అని చెప్పేసి అంటేనే వాళ్ళు ఇచ్చినామని వాళ్ళు చెప్తాను. ఎలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతున్నాను, ఇట్లు మీ మంగ్లీ అని చెప్పేసి మంగ్లీ పేరు మీద ఇక్కడ అంతా కూడా ఆమెకు సంబంధించిన లెటర్ ప్యాడే అక్కడ కనబడతా ఉంది కదా. మంగ్లీకి సంబంధించినటువంటి ఆ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్లో కనబడతా ఉన్నది. నాకు ఈ సంబంధించినటువంటి ఈ ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ పేరు మీద వసూలు చేసినటువంటి పైసలకు సంబంధం లేదు. నా తమ్ముడు వసూలు చేసుకుంటాడేమో, కానీ ఈ పైసలకు నాకు ముడిపెట్టకండి, నాకు తెలియదు. ఒకవేళ కనుక ఇలా ఏవైనా కనుక అన్యాయం జరిగినట్టయితే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ ఒకరిద్దరు ఆరోపణలు చేసిందంటే సరే అది వేరే విషయం. కావాలని చెప్పేసి మీ మీద బురద జల్లు ఎందుకు చేసిందంటే అది వేరు. కానీ ఇక్కడ దర్దాపుగా 150 మంది ఉన్నారట. 150 మంది బాధితులు ఉన్నారు. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షలు కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు పెట్టిండ్రు మిమ్మల్ని మీ మాటలు నమ్మి. మరి వాళ్ళ పైసలు ఎవరు ఇవ్వాలి? మీరేమో అందిన కాడికి దోచుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి మంది సొమ్ములతోటి మొత్తం జల్సాలు చేసిండ్రు, మంది సొమ్ములతోటి ఊరేగిళ్ళు, మంది సొమ్ములతోటి మీరంతా కూడా BMW కార్లలో మంచి విలాసవంతమైనటువంటి హోటల్లో మంచిగా పుష్టిగా తిని మంచిగా ఉన్నారు. మరి వాళ్ళ పైసలు ఎవరు ఇవ్వాలి కదా వాళ్ళకి. దయచేసి పోలీసులు ఖచ్చితంగా కూడా దీనిపైన ఈ విషయం పైన ఖచ్చితంగా లోతైనటువంటి విచారణ చేసి ఈ విషయంలో ఎవరున్నప్పుడు కూడా ఈ సంబంధిత ఈ కేసులో ఎవరున్నప్పుడు కూడా ఎవరు కూడా వదలొద్దు. ఎందుకంటే 150 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్రాడ్, అధిక వడ్డీల యొక్క ఆశ చూపి ఈ అంతా కూడా ఈ తతంగం అంతా కూడా నడిపినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్గా ఇది మంగ్లీ రాసినటువంటి ఒక లెటర్ కనబడతా ఉన్నది. నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు, నా పేరును కనుక వాడుకొని వీళ్ళు మంగ్లీ ఉంది నా వెనకాల లేకపోయినట్టయితే మంగ్లీ ఇలా పెట్టుబడి పెట్టమని చెప్పేసి చెప్తుంది అని చెప్పేసి ఎవరైనా చెప్పినా కానీ మోసపోవద్దు అని చెప్పేసి అంటా ఉన్నది. అలాగే మోసపోయిన వారికి న్యాయం కూడా చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్, మోసపోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే పైసలు వసూలు చేసిందో మీ కుటుంబ సభ్యులైనటువంటి మధు అలాగే మీ తమ్ముడు అయినటువంటి శివ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి పైసలు వసూలు చేయాలని చెప్పేసి ఆమె కూడా కోరుతా ఉంది. కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్లు కానీ పోలీసులు కానీ దీనిపైన తగు చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా బాధితులకు న్యాయం చేకూర్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.